ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీరు చూపించిన కృపా దయను బట్టి వందనాలు. అయా, మీ యొక్క రక్షణ కవచం మా గృహాల చుట్టూ అనుగ్రహించారు. ఎవరికి ఏ సమస్యలు రాకుండా, ఏ ప్రమాదాలు సంభవించకుండా రాత్రంతా భద్రపరిచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క నూతనమైన దినములో మరొక రోజులో మేము సజీవులంగా ప్రవేశించగలిగాము అంటే అయా, అది మాకున్న బలము, శక్తి, జ్ఞానము, వివేచన మరి ఏది కూడా ఎంత మాత్రము కాదు నాయన. కేవలము నీవు మమ్మల్ని బ్రతికించినందుకే మేము ఈరోజు సజీవులంగా ఉన్నాము నాయన. అందును బట్టి స్తోత్రాలయ్య, అందును బట్టి స్తుతులు తండ్రి. అయా, మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము. ఈరోజు మా అందరి జీవితాల్లో మీ చిత్తమునే జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, అనేక మంది బిడ్డలు ఈ ఉదయాన్న ప్రభువా అశాంతితోనే ప్రారంభిస్తున్నారు. అయ్యా, వారి హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కలవరపరిచే పరిస్థితులు, దేని గురించో నాయన భయములు కలిగి ఉన్నారు నాయన. అయ్యా, అటువంటి వారి హృదయములను ఈ ఉదయాన్ని మీకు అప్పగిస్తున్నాం. వారు మీ పైన ఆనుకొని ఈ రోజులను జీవించుటకు వారికి సహాయము దయచేయండి. తద్వారా వారు పూర్ణ శాంతి గలవారిగాను, ఎటువంటి టెన్షన్లు లేకుండా, భయాలు లేకుండా, కలవరాలు లేకుండా జీవించేవారిగాను ఉండుటకు కృప చూపించమని నాయన మీ యొక్క బలమైన రక్షణతో వారందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో లేవగానే ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అయా, వారు దేని కొరకైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలను సఫలపరచండి. దేనికోసం అయితే వారు అయా ఆరాటపడుతున్నారో, ఆశకొని ఉన్నారో, ఆశకొనిన ప్రాణమును తృప్తిపరచండి ప్రభువా. అయా, చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వచ్చి అడుగుతున్నాం నాయన. అయ్యా, వారు ఏ కార్యాలైతే చేస్తున్నారో ఆ కార్యాలలో ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందుటకు, ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండుటకు కృప చూపించండి నాయన. అయా, ఆగిపోయిన కార్యాలను నూతన పరచండి. నూతనమైన క్రొత్త కార్యాలలో కూడా మీరు దీవెనలను కుమ్మరించండి ప్రభువా. జ్ఞానమును, బలమును, వివేచనను బిడ్డలకు దయచేయమని అయ్యా, మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అదే విధంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి. వాటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, మీ యొక్క దేవదూతల కంచె ప్రతి గృహం చుట్టూ ఈరోజు దయచేయండి నాయన. ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా, ఏ సమస్య వారికి రాకుండా ఈ రోజంతా భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో మీరు ప్రతి బిడ్డకు తోడై ఉండండి. అక్కడున్న డాక్టర్స్ను, అక్కడున్న సిబ్బందిని మీ స్వాధీనపరుచుకొని బిడ్డలకు ఏ సమస్య లేకుండా అన్ని సజావుగానే జరగడానికి కృపా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ప్రయాణాలు ప్రాముఖ్యంగా దీవించండి. ఏ మార్గం గుండా వెళ్తున్నా, మేము ఏ వాహనం పైన మేము వెళ్తున్నా ప్రభువా, ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా, ఏ అపాయం రాకుండా నాయన, మార్గంలో వాహనమునకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సురక్షితముగా వెళ్ళి మరలా క్షేమముగా వారి వారి ప్రాంతాలు చేరుకోవడానికి మీ కృప కుమ్మరించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, ఇబ్బందులు, విభేదాలు, మనస్పర్ధలు, కక్షలు అయ్యా ఏవి లేకుండా ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించే కృప దయచేయమని, ఈ లోక సంబంధమైన వ్యక్తుల ద్వారా మేము మోసపోకుండా, పాపంలో పడకుండా, ఆకర్షింపబడకుండా, అపవాది ఉచ్చుల్లో పడకుండా లేఖన జ్ఞానముతో ప్రతి బిడ్డను మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. అయా, మీ నామానికి ఆయాసకరంగా ఏ క్రియ, ఏ కార్యము మేము చేయకుండా
మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఎవరికి అనారోగ్య పరిస్థితులు లేకుండా, ఎవరు ఆర్థిక కష్టాలను ఈరోజు ఎదుర్కొనకుండా, ఎవరు ఆకలి బాధలతో నాయన కృంగిపోకుండా, ప్రతి ఒక్కరికి సమృద్ధిని, సంతృప్తిని, ఆరోగ్యమును, ఆత్మీయతలో ఎదుగుదలను మీరే దయచేస్తూ రమ్మని నాయన మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. అయా మేము కూడా ఒక్కరికైనా మాకు తెలిసిన మాటలు ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.